నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. వెస్ట్ బెంగాల్ సీఎం డీజీపీ పైన హత్యకు కుట్ర. ఢిల్లీ అల్లర్ల సమయంలోనే వెస్ట్ బెంగాల్లో మారణ హోమం సృష్టించడానికి ఉగ్రముఖ సన్నాహాలు. అదే సమయంలో అయోధ్యలోని ఒక మెడికల్ కాలేజీలో బాంబు బ్లాస్ట్కి సన్నద్ధాలు. సౌరవ్ దాస్ ఈ బొద్దింకల నాయకుల్లో ఒకడు. ఇతడు అసలు భారతీయుడే కాదు, మరి ఏ దేశస్థుడు. ఢిల్లీ అల్లర్లను ఆపి ఉండకపోయినా, ఆగి ఉండకపోయినా రాష్ట్రాలలో ఈరోజు భయోత్పాతాలు జరుగుండేవా? మరి ఇప్పుడు ఎక్కడికి పోయారు ఈ మూకంతా? ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడడం లేదు? మేధావుల ముసుగుల్లో ఉన్న హేతువాద వామపక్ష యాక్టివిస్టుల ఎర్ర జర్నలిస్టులు ఉన్నారు కదా, వీళ్ళెందుకు ఇప్పుడు మాట్లాడడం లేదు? మొన్నటిదాకా ఇదే కంఠాపదంగా మాట్లాడిన వాళ్ళు అసలు నిజాలు బయటకు పెడుతుంటే ఎందుకు మాట్లాడడం లేదు? మగధా న్యూస్ ఎప్పుడు చెప్పింది? అల్లర్లు జరిగిన రోజే చెప్పింది. అల్లర్లు జరిగిన రోజే అక్కడున్న వాళ్ళని చూస్తుంటే అసలు విద్యార్థుల్లా లేరు, వాళ్ళు భారతీయ ముస్లింలాగా లేరు, వాళ్ళు బంగ్లాదేశ్కు సంబంధించిన వ్యక్తుల్లా ఉన్నారు, వాళ్ళ భాష అలాగే ఉంది, వాళ్ళ ఆహార్యం కూడా అలాగే ఉంది, వాళ్ళు భారతీయ ముస్లింలు కాదు, బంగ్లాదేశ్ రోహింగ్యా ముస్లింలు అని ఈ విషయాన్ని అల్లర్లు జరిగిన రోజే మగధా న్యూస్ చెప్పింది. ఆ రోజు నుంచి ఎన్నెన్ని బూతులు మాట్లాడుతున్నారు. ఎస్ఎస్ లక్ష్మి ఫేస్బుక్ లో ఇష్టం వచ్చినట్టుగా పచ్చి పచ్చి అసహ్యమైన అసభ్యమైన బూతులన్నీ మాట్లాడుతున్నారు. అయినా సరే నేను పట్టించుకోవట్లేదు. రీసెంట్ గానే అవన్నీ చూడడం జరిగింది. ఒక్కొక్క అకౌంట్లు చూస్తుంటే ఎలా ఉన్నాయంటే వాళ్ళ పేర్లు చూస్తే చెప్పొచ్చు. అంటే నేను చెప్పే విషయాలు వాళ్ళకి ఎంత మండుతుందో అర్థమవుతుంది. కావాలని ఒక మూక వచ్చి మరి ఆ పేర్లు పెట్టుకొని వాళ్ళు మెసేజ్లు చేస్తున్నారో లేదంటే వాళ్ళు రియల్ అకౌంట్లో తెలియదు, కానీ దాడి దుర్మార్గంగా దాడి చేస్తున్నారు. తిట్ల దాడి, బూతుల దాడి, పచ్చి బూతుల దాడి. అంటే మీరు తిట్టే ఈ పచ్చి పచ్చి బూతులను చూసి నేను భయపడిపోయి వణికిపోయి నా వాయిస్ను తగ్గిస్తాను అనుకుంటున్నారేమో. ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు. ఎట్టి పరిస్థితుల్లో దేశం కోసం వినిపించే ఈ వాయిస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గదు. నా గొంతు అంతకంతకు పెరుగుతూనే ఉంటుంది. పచ్చి నిజాలను, నిజమైన నిజాలను తీసుకొచ్చి ఈ రోజు సమాజం ముందు పెడతాం. ఆ చూసిన నిజాలను చూసి తట్టుకోలేక వణికిపోతున్నది మీరు, భయపడుతున్నది మీరు. అందుకే బూతులు తిట్టుకుంటూ మెసేజ్లు పెడుతున్నారు. ఏమీ చేయలేక చావజచ్చి ఇష్టం వచ్చినట్టు బూతులు పెడుతున్నారు, బూతులు మెసేజ్లు పెడుతున్నారు. ఇన్నాళ్ల పాటు మీ ఆటలు అందరివి సాగాయి, ఇక సాగదు. నేను మళ్ళీ చెబుతున్నాను, మగధా న్యూస్ సాగనివ్వదు. ఇక ఇప్పుడు చెబుతున్నాను చూడండి, వెస్ట్ బెంగాల్లో ఎలాంటి కుట్రలు జరిగాయో మొత్తంగా భారతదేశ వ్యాప్తంగా ఢిల్లీలో జరిగిన అల్లర్లకు సంబంధించి 7 రకాల కుట్రలు జరిగాయి. ఆ డీటెయిల్స్ చెప్తున్నాను చూడండి. నెంబర్ 1, వెస్ట్ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అతి భయంకరమైన ఉగ్ర కుట్రను ఛేదించారు. భారతదేశం మీద, బెంగాల్ మీద జరగబోయే అతి పెద్ద ఉగ్ర కుట్రను ఛేదించడం జరిగింది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఐజీ గౌరవ్ శర్మ గారు స్వయంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాలు చెప్పడం జరిగింది. అందులో భాగంగా జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకి సంబంధించిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడి పేరే మహమ్మద్ హమీమ్. ఇతడు ఎక్కడి వాడు? చూడ్డానికి ఇతడి ఆధార్ కార్డులు అన్ని కూడా వెస్ట్ బెంగాల్ అలాగే భారతీయుడిగా ఉన్నాయి, కానీ ఇతడు పూర్తిగా రోహింగ్యా ముస్లిం, బంగ్లాదేశ్ నుంచి వచ్చాడు. మమతా సమయంలో ఇతడు ఇక్కడ ఈ మన కార్డులన్నీ పొందాడు. ఇతడు ఎవరితో సత్సంబంధాలు నేర్పుతున్నాడు అంటే పాకిస్తాన్ ఐఎస్ఐ టీంతో ఇతడు సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నాడు. వాళ్ళ రిలేషన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ద్వారా పాకిస్తాన్ ఐఎస్ఐ ద్వారా వెస్ట్ బెంగాల్లో వీళ్ళు ఎంతకి తెగించారు అంటే, వీళ్ళు చేయబోయిన అతిపెద్ద కుట్ర ఏంటి అంటే, ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అతను చెబుతున్న విషయాలు ఏంటి అంటే, వెస్ట్ బెంగాల్ సీఎం సువేందు అధికారితో సహా మొత్తం కేబినెట్ మంత్రుల్ని, అదేవిధంగా డీజీపీని ఒకేసారి లేపేయడానికి, ఒకేసారి చంపేయడానికి పెద్ద ఉగ్ర కుట్ర చేసినట్టుగా తెలుస్తోంది. స్వయంగా ఇది గౌరవ్ శర్మ చెప్పారు. ఇది నెంబర్ 1. అలాగే నెంబర్ 2, కేవలం ఐఎస్ఐ టీంతో మాత్రమే కాదు, ఇతడు పాకిస్తాన్ లోని మిలిటరీ అధికారులతో కూడా సంబంధాలు నేర్పుతున్నాడు. వాళ్ళతో ఇతడికి సంబంధాలు ఉన్నాయి. కేవలం వాళ్ళతో మాత్రమే కాదు, పాకిస్తాన్ లోని 2 కేంద్ర మంత్రులు కూడా ఇతడికి రెగ్యులర్ గా టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇతడు వాళ్ళతో ఎందుకు సంబంధాలు నేర్పుతున్నాడు, ఈ వీళ్ళు చేసిన భారతదేశం మీద ఏమేం ప్లాన్ చేయబోయారు, ఆ 2 కేంద్ర మంత్రులు ఎవరు, ఆ విధంగా మిలిటరీ అధికారులు ఎవరు అనే విషయాలు మరికొద్ది రోజుల్లోనే బయటకు రాబోతున్నాయి. ఇది నెంబర్ 2. అలాగే నెంబర్ 3, పాకిస్తాన్ ఐఎస్ఐ ద్వారా నడపబడుతున్న సోషల్ మీడియా హ్యాండ్లర్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళలో ఉజైత్ హమీద్ అహ్మద్, వాళ్ళతో ఇతడు డైరెక్ట్ గా కాంటాక్ట్ లో ఉన్నాడు. వాళ్ళు ఏం చేస్తారు, భారతదేశం మీద ఒక విద్వేషపూరితమైన కంటెంట్ తయారు చేసి ఇస్తారు వాళ్ళు. ఆ కంటెంట్ ఇతడు తీసుకొని భారతదేశంలో ఈ కంటెంట్ ని చిమ్మాలన్నమాట. అనేక రకాల యాప్స్లోకి దీన్ని షేర్ చేయాలి. భారతదేశంలోనే ఉండి భారతీయులకే భారతదేశం మీద కోపం రావడానికి పాకిస్తాన్ లో ఉన్న ఐఎస్ఐ సోషల్ మీడియాకి సంబంధించిన హ్యాండ్లర్స్ కంటెంట్ ఇస్తే విద్వేషపూరితమైన విషం లాంటి
ఈ కంటెంట్ని ఇస్తే అది భారతదేశం మీద ప్రయోగించడానికి ఇతడు వాడతాడు, ఇతడు పనిచేస్తాడు. అందులో భాగంగా ఇతడు 2 యాప్స్ను కూడా యూజ్ చేస్తున్నాడు. అదే సెషన్ అండ్ ఎలిమెంట్ ఎక్స్. ఈ యాప్స్ ద్వారా ఇతడు దీన్ని షేర్స్ అన్ని చేస్తూ ఉన్నాడు. ఇది నెంబర్ 3. అలాగే నెంబర్ 4, ఈ మహమ్మద్ హమీం దగ్గర సిమ్ కార్డులు దొరికాయి. ఆ సిమ్ కార్డులు కూడా యూకే అండ్ మెక్సికో దేశాలకు సంబంధించిన సిమ్ కార్డులు. మరి ఈ సిమ్ కార్డులకి రీఛార్జీలు ఎక్కడ నడుస్తున్నాయి అంటే, ఎక్కడ తేలింది అంటే, ఆ రీఛార్జీలు ఎక్కడ చేస్తున్నారు అనేది తేలింది అంటే, అది పాకిస్తాన్లోని రావల్పిండి దగ్గర చేపిస్తున్నారు. అక్కడ ఏముంది, ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల ద్వారా, అంటే అనేక దేశాల సిమ్ కార్డులు పెట్టుకొని వాళ్లే అన్ని రీఛార్జులు, ఆ కార్యక్రమాలన్నీ కూడా వాళ్లే చూసే విధంగా ఇతడి దగ్గర యూకే మెక్సికోకి సంబంధించిన సిమ్ కార్డులు ఉన్నాయి. అంటే ఎక్కడ కూడా నెంబర్ దొరకకుండా రకరకాల దేశాల సిమ్ కార్డులు వాడుకుంటూ ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా తెలిసింది. ఇది నెంబర్ 4. అలాగే నెంబర్ 5, ఈ మహమ్మద్ హమీంకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమె పేరు అర్పితా సర్కార్. ఈమె వెస్ట్ బెంగాల్కి సంబంధించిన అమ్మాయే, హిందువుల అమ్మాయి. మరి లవ్ జిహాదో లేదంటే హనీ ట్రాపో తెలియదు, కానీ అతడు ఏం చెబితే ఈ అమ్మాయి ఆ విధంగా చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఈ అమ్మాయికి ఇచ్చిన పని ఏంటి అంటే, ఈ అమ్మాయి టాస్క్ ఏంటి అంటే, ఈమె కాంట్రిబ్యూషన్ ఏంటి అంటే, మొన్న ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఆందోళన జరిగినాయి కదా, అక్కడికి కొంతమందిని పంపిస్తారు. వాళ్ళకి మన భారతదేశ పోలీసుల డ్రెస్సులు వేసి పంపిస్తారు. అక్కడున్న విద్యార్థుల్ని ఈ డ్రెస్సుల్లో వెళ్ళిన వాళ్ళు కొడతారు. అవసరమైతే కాల్పులు కూడా జరిపేదానికి వీళ్ళకి ఒక ట్రైనింగ్ ఇచ్చి పంపారు. ఒకవేళ ఆ విద్యార్థులకి వీళ్ళు దొరికారే అనుకోండి, దొరికితే చచ్చిపోవడానికి కూడా వాళ్ళు సిద్ధం అవ్వాలి. అంటే ఇదే కదా ఉగ్రవాదులు చేసేదంతా, ఇదే ఆత్మాహుతి అర్పణాలు కదా. ఆ విధంగా కొంతమందిని ట్రైన్ చేసి అక్కడికి పంపించినట్టుగా తెలుస్తోంది. విద్యార్థులను కొట్టడానికి వెస్ట్ బెంగాల్ నుంచి పోలీసుల డ్రెస్సుల్లో వీళ్ళు ఐఎస్ఐ పాకిస్తాన్ ద్వారా తయారు చేసిన వాళ్ళు ఈ రోహింగ్యా ముస్లింల ద్వారా హిందువులుగా ఉన్న భారతదేశంలోని ఒక ఆడపిల్లని అడ్డం పెట్టి జరిపిన అతిపెద్ద కుట్ర ఇది. ఇక మిగతా విషయాల్లోకి వెళదాం. అది నెంబర్ 6. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మొన్న విద్యార్థులు ఎవరు, క్రిమినల్స్ ఎవరు అని తేల్చే క్రమంలో భాగంగా ఏ పిల్లలు ఏ కాలేజీ నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరి కేసులు మాఫీ చేయాలి, ఎవరు క్రిమినల్స్ అయితే వాళ్ళని లోపలేయాలి అని ఆ డేటా కలెక్షన్లో భాగంగా ఒక పేరు దగ్గర ఆగింది. అతడే సౌరవ్ దాస్. సౌరవ్ దాస్ ఎవరు? ఈ బొద్దింకల నాయకుల్లో క్రియాశీలకంగా ఉన్న ఆ 4-5గురులో ఒకడు. ఏకంగా జితేందర్ సింగ్ అలాగే జేపీ నడ్డా గారితో సమావేశానికి వెళ్లి కూర్చున్న ఇద్దరిలో ఒకడు. అతడే సౌరవ్ దాస్. ఈ సౌరవ్ దాస్ అసలు భారతీయుడే కాదట ఇప్పుడు తెలిసిన విషయం. మరి ఇతడు ఏ దేశస్థుడు? ఇతడు నేపాల్కి సంబంధించిన వ్యక్తి అనేది తెలుస్తోంది. ఇప్పుడు నేపాల్కి సంబంధించిన వ్యక్తికి భారతదేశంలో బొద్దింకల పార్టీ పెట్టి నీట్ ఎగ్జామ్ మీద ఉద్యమం చేయాల్సినంత అవసరం ఇతడికి ఏమొచ్చింది అనే దాంట్లో ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అసలు కూపి లాగుతున్నారు. అందులో భాగంగా తెలుస్తున్న విషయాలు ఏంటో తెలుసా? ఇతడు జార్జ్ సోరోస్ పేరోల్స్ లో ఉన్నాడు. ఎస్, జార్జ్ సోరోస్ పేరోల్స్ లో ఉన్నాడు సౌరవ్ దాస్. అంటే జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీ నుంచి ఇతడికి నెల నెల డబ్బులు వస్తూ ఉంటాయి అన్నమాట. భారతదేశం మీద విషం చిమ్మడానికి, విషం కక్కడానికి జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీ, ఈ డీప్ స్టేట్ పాలిటిక్స్ అని నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను కదా, ఈ బ్యాచ్కి సంబంధించి వీళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటారు. ఎన్ని రకాలుగా ఒక్కొక్కరికి 3-4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఇబ్బడి ముబ్బడిగా వాళ్ళు ఎంత విషం తయారు చేస్తే అంత డబ్బు వస్తూ ఉంటుందన్నమాట. భారత వ్యతిరేకంగా భారతదేశం ఎప్పుడు అన్రెస్ట్ గా ఉండడానికి ఎంత విషం తయారు చేయగలిగితే ఆ విషానికి తగ్గన్ని కట్టలు వస్తూ ఉంటాయి వీళ్ళకి. అందులో భాగంగా ఈ సౌరవ్ దాస్ ఉన్నాడు. మరి 25 ఏళ్లు కూడా నిండని సౌరవ్ దాస్ జార్జ్ సోరోస్ కి పేరోల్స్ లో ఉండి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకుంటూ భారతదేశం మీద విషం కక్కడానికి ఎలా వచ్చాడు, నేపాల్ వాడయ్యుండి అని కూబీ లాగుతున్న క్రమంలో అర్థమవుతున్న ఇంకొక విషయం ఏంటి అంటే, ఇతడి విషయంలో స్వీడన్ కు సంబంధించిన గ్రెటా థెన్బర్గ్ అనే ఒక యాక్టివిస్ట్ అని చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళ పేర్లన్నీ ఇలాగే ఉంటాయి. ఈ యాక్టివిస్ట్, ఆ యాక్టివిస్ట్, దేశం ఏదైనా సరే వీళ్ళ వెనుక కాన్స్పిరసీ అంతా కూడా వేరే ఉంటుంది. పేరుకి యాక్టివిస్టులు మాత్రమే. అందులో భాగంగా ఈ గ్రెటా థెన్బర్గ్ అనే అమ్మాయితో ఇతడు మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. ఎవరి గ్రెటా థెన్బర్గ్? స్వీడన్ నుంచి ప్రధాని మోడీ గారి మీద విషం కక్కిన మహిళ. ఈ గ్రెటా థెన్బర్గ్ ఏకంగా స్వీడన్ నుంచి ఢిల్లీకి వచ్చి కూర్చొని ఈ అల్లర్లు జరుగుతున్న సమయంలో వీళ్ళందరికీ మద్దతు ఇచ్చింది అనేది అతిపెద్ద వార్తగా వాళ్ళకి సంబంధించిన వార్తలన్నీ చెప్పుకున్నాయి కదా. అసలు ఈ అమ్మాయి చేసింది ఏంటి? భారతదేశం మీద విషం కక్కడం, మోడీ గారి మీద విషం కక్కడం. ఈ అమ్మాయి సరిగ్గా 22 ఏళ్లు కూడా లేవు. ఇతడితో సత్సంబంధాలు ఏంటి? ఇతడు ఈ సౌరవ్ దాస్ కోసం ఆమె స్వీడన్ నుంచి ఇక్కడ దాకా వచ్చి నీట్ ఎగ్జామ్ విద్యార్థుల కోసం, భారతదేశంలోని నీట్ ఎగ్జామ్లు విద్యార్థుల కోసం నిలబడ్డం ఏంటి అని ఆలోచిస్తే ఈమె కూడా జార్జ్ సోరోస్
పే రోల్స్ లో ఉంది. ఆ విధంగా వీళ్ళిద్దరి మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అందులో భాగంగా వీళ్ళ ఫోన్ కాల్స్ చూస్తుంటే గనక మరి ఇక ప్రతి సెకండ్ వాళ్ళు మాట్లాడుకున్నట్టే తెలుస్తోంది. ఈ గ్రెటా థెన్బర్గ్, సౌరవ్ దాస్, అతడు నేపాల్, ఈమెమో స్వీడన్. వీళ్ళిద్దరూ వచ్చి భారతదేశంలోని నీటి విద్యార్థుల కోసం ఢిల్లీలో కూర్చొని అల్లరి చేశారు. దీనికోసం ఏకంగా కేంద్ర మంత్రుల దగ్గర కూర్చొని వీళ్ళు చర్చలు జరిపారు. అసలు వినడానికి చూడడానికి ఎంత దరిద్రంగా ఉందో చూడండి. ఇక ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తున్నాయి అన్నమాట. ఇక నెంబర్ 7, రాజర్షి దశరథ అటానమస్ మెడికల్ కాలేజ్, అయోధ్యలో ఉన్న ఈ అటానమస్ మెడికల్ కాలేజీలో పారామెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ గా ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి అతడే సర్ఫరాజ్ అహ్మద్. ఇతడు ఏం ప్లాన్ చేశాడు అంటే ఏకంగా అతడు ఒక ల్యాబ్ టెక్నీషియన్ గా ఉన్నాడు కాబట్టి ఒక బాంబునే తయారు చేశాడు. ఈ బాంబును తయారు చేసి అతను పెట్టుకున్నాడు. అందులో భాగంగా ఒక పేపర్ మీద అన్ని ఎలా తయారు చేయాలనేది తయారీ విధానం రాసుకున్నాడు. ఏకంగా బాంబు కూడా తయారు చేశాడు. కానీ ఈ పేపర్ కొంతమంది స్టూడెంట్స్కి దొరికిన తర్వాత కాలేజ్ యాజమాన్యానికి చెప్పారు. ఆ తర్వాత పోలీసులకు చెప్పారు. ఏకంగా ఇక ఐబీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇంటెలిజెన్స్ బ్యూరో రంగంలోకి దిగి ఇతన్ని అరెస్ట్ చేస్తే ఇతడి లింకులు ఎక్కడికున్నాయి ఏంటి అనేది మొత్తం ఎంక్వైరీ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సర్ఫరాజ్ అహ్మద్ చెప్తున్న విషయాలు ఏంటో తెలుసా? ఢిల్లీలో అల్లర్లు పెరుగుతూ ఉంటే గనక అవి ముందుకి అదే విధంగా బలంగా వెళుతున్న సమయంలో ఏ కాలేజీలో అయితే ఇతడు చదువుకుంటున్నాడో అదే కాలేజీలో ఈ బాంబుతో పేల్చాలి, ఈ బాంబు ఇక్కడ వేయాలి అనే అతి పెద్ద కుట్రకి ఇతడు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఏకంగా చదువుకునే విద్యార్థి, ఫస్ట్ ఇయర్ విద్యార్థి, ఒక మెడికల్ సీట్ రావడం అంటే ఎంత కష్టం. అది కూడా ఫస్ట్ ఇయర్ పిల్లాడు చక్కగా చదువుకోవాల్సింది పోయి కూర్చొని బాంబులు తయారు చేశాడు. బాంబులు తయారు చేసి తన చదువుకుంటున్న కాలేజీని కూల్చాలనుకోవడం, తన తోటి విద్యార్థులు చంపాలనుకోవడం అంటే ఏం పోయే కాలం నిజానికి. అంటే ఒక్కవేళ ఆ పేపర్ గనక మిగతా విద్యార్థులు చూస్తుండకపోతే ఎంతమంది ప్రాణాలు అదే కాలేజీలో గాల్లో కలిసి ఉండిపోయాయి. నేను ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఈ ఉగ్రకుట్రని ఛేదించకపోయినా, మొన్న ఢిల్లీ అల్లర్లను పోలీసులు కంట్రోల్ చేసి ఉండకపోయినా, ఇక్కడ ఏదైతే ఈ మెడికల్ కాలేజీలో, అయోధ్య మెడికల్ కాలేజీలో ఈ పిల్లాడి విషయంలో బయటకి దీన్ని కూడా ఛేదించకపోయినా ఏం మాట్లాడేవాళ్ళు? ఇన్నాళ్ళు నోరెత్తి అరిసిన ఈ నోర్లన్నీ ఏం మాట్లాడేది? ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, మోడీ గారి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. మరి భారతదేశం ఏం చేస్తోంది? విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు, మరి అందులో ఉన్న క్రిమినల్స్ని పట్టుకోవాల్సిన పని మీదే కదా అని మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు క్రిమినల్స్ ఉన్నారు అనే విషయాన్ని భద్రతా బలగాలు, అదేవిధంగా నిఘా సంస్థలు, భద్రతా సంస్థలు అన్నీ కూడా చెబుతున్నాయి. మరి ఇప్పుడు మీ నోర్లు ఎక్కడికి పోయాయి? మీ నోర్లు ఏమయ్యాయి? ఇన్నాళ్ళు భారతదేశం మీద ఏడవడానికి లేసే మీ నోర్లు, ఈ విద్యార్థుల కోసం మాట్లాడుతున్నట్టుగా నటించడానికి పనిచేసిన మీ నోర్లు ఈ రోజు మన నిఘా వ్యవస్థ ఇంతమంది క్రిమినల్స్ ఉన్నారు అని చెబుతుంటే మీ నోర్లు ఎక్కడికి పోయాయి? అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా ఉన్న భారతదేశంలోని పార్లమెంటు మీదకి 2870 మంది క్రిమినల్స్ అందరూ కూడా దాడి చేయడానికి వెళుతుంటే ఆ రోజు మీ నోర్లు లేవు. ఒకవేళ దాడి జరుగుంటే మీరే మళ్ళీ మాట్లాడుండేవాళ్ళు ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, మోడీ ఫెయిల్యూర్ అని. ఎన్ని నటనలు, ఎన్ని నాలుకలు. ఒక్కొక్కళ్ళు ఉన్నారు కదా ఈ సోకాళ్ళు ఎర్ర జర్నలిస్టులుగా పొలోమని బయలుదేరుతూ ఒక బికటాట్ట హాసాలుగా, ఒక వ్యంగ్యమైన నవ్వులతో చాలా యాటిట్యూడ్గా చేస్తూ ఉంటారు కదా. నిజానికి రగిలిపోతుంది మా గుండెలు, ఆవేదనతో తల్లడిల్లుతోంది మేము. కానీ వీళ్ళు మాత్రం హేతువాదులు, ఎర్ర జర్నలిస్టుల ముసుగులో వచ్చేసి విషం కక్కుతూ ఉంటారు. భారతదేశం మీద విషం కక్కుతూ ఉంటారు, హిందూ మతం మీద విషం కక్కుతూ ఉంటారు, మోడీ గారి మీద విషం కక్కుతూ ఉంటారు. నిజానికి నేను అడుగుతున్నాను, మీరంతా కూడా అడగండి, వీళ్ళ నోరులు ఏమైపోయాయి? ఈ విషయం చెప్పడానికి ఇది వార్త కాదా? అంటే సెలెక్టివ్గా మాత్రమే మాట్లాడతారా? ఏమైపోయారు? ఇక్కడ మన ధర్నా చౌక్ దగ్గరకు వచ్చి ఆందోళన చేసిన వాళ్ళు ఏమైపోయారు? ఏ పార్టీ వాళ్ళు వచ్చేసారు? ఏ మేధావులు వచ్చేసారు? ఏ హేతువాదులు అందరూ కూడా పొలోమని అందరూ క్యాండిల్ పట్టుకొని, కొంతమంది నల్ల బ్యాడ్జీలు పట్టుకొని, కొంతమంది విద్యార్థులు కొడతారా అని ట్విట్టర్లో అడిగిన వాళ్ళు కొంతమంది ఎటుపోయారు? ఈ మేధావుల ముసుగుల్లో ఉన్న మీరంతా ఎటుపోయారు? అలాగే అతిపెద్ద భారతదేశంలోని ఒక ప్రతిపక్ష పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఆ ప్రతిపక్ష పార్టీకి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ గారికి కనీస జ్ఞానం ఉందా? ఇంత పెద్ద విషయాన్ని మన నిఘా సంస్థలు, మన భద్రతా బలగాలు బయటపెట్టినప్పుడు స్వచ్ఛందంగా భారతదేశం కోసం వచ్చి మాట్లాడాలి. మీకు రాజకీయంగా ఎన్నున్నా సరే ఈ రోజు భారతదేశం విషయంలో కుట్ర జరిగింది అంటే గనక ఆ కుట్రని మేము కూడా ఖండిస్తామని చెప్పాలి. ఆపరేషన్ సింధూర్ అప్పుడు భారతదేశం పక్కన మీరు నిలబడరు. పాకిస్తాన్ వచ్చి మన మీద దాడి చేస్తుంటే అప్పుడు భారతదేశం పక్కన మీరు నిలబడరు. ఎప్పుడు మీరు నిలబడతారు? ఏనాడు దేశం కోసం ఉంటారు? ఒక మాట కూడా భారతదేశం కోసం మాట్లాడడానికి మీ నోర్లు రావే? మీరు ప్రతిపక్ష నాయకుల కనీసం ఈ మొన్నేమో పిల్లల్ని కొట్టారు అని చెప్పేసి ఇదే రాహుల్ గాంధీ, ప్రియాంక పొలోమని మోదీ నివాసం ముందు కూర్చుంటారా? దేశ ప్రధాని నివాసం ముందు కూర్చుంటారా?
అడిగే వాళ్ళు వీళ్ళని లేక ఇష్టం వచ్చినట్టుగా ఇదే ఢిల్లీలో ఎంత పెద్ద ఉగ్ర కుట్రకి వీళ్ళు తెరలేపారో అర్థం చేసుకోండి. ఒక్కొక్క విషయాలు ఒక్కొక్క డాట్స్ కనెక్ట్ అవుతున్నాయి. ఒక్కొక్క విషయం ఈ రోజు బయటకు వస్తుంది. ఎన్ని తిట్లు తిట్టించారు, మీ ఆక్రోశాన్ని, మీ పగని, మీ ద్వేషాన్ని అన్నింటినీ కూడా మోదీ గారి మీద ఎన్ని తిట్లు తిట్టించారు. ఇప్పుడు ఈ విషయాలు బయటకు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు నిజమైన ప్రతిపక్ష నాయకుడైతే, నిజమైన రాజకీయ నాయకుడైతే, సుదీర్ఘమైన కాంగ్రెస్ పార్టీ వారసత్వ నాయకుడైతే ఆయన స్పందించాలా లేదా? ఈ ఉగ్రవాద కుట్రలను ఛేదించిన మన భద్రతా బలగాలు, మన నిఘా వ్యవస్థకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా వద్దా? ఈ క్రిమినల్స్ ఏ పార్లమెంట్లో అయితే ఆయన కూర్చున్నారో ఆయన రక్షణ కల్పించడానికి ఈ పిల్లల్ని కొట్టి రాహుల్ గాంధీ గారికి, ఇదే పార్లమెంట్ లోపల ఉన్న రాహుల్ గాంధీ గారికి రక్షణ కల్పించినట్టు కాదా ఈ భారత ప్రభుత్వం? ఆ రోజు ఒక ప్రతిపక్ష హోదాలో ఇదే పార్లమెంట్లో కూర్చున్న రాహుల్ గాంధీ గారు కూడా రక్షింపబడలేదా? ఈ క్రిమినల్స్ ని కంట్రోల్ చేయడంలో భాగంగా అక్కడ రాహుల్ గాంధీ గారు కూడా రక్షింపబడ్డారు. అయినా సరే వాళ్ళని ఎందుకు కంట్రోల్ చేశారు అన్నట్టుగా మోదీ గారి నివాసం దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు అంటే ఎంత దుర్మార్గం చూడండి. నిజానికి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకి బాధ్యత లేదా? దేశం కోసం మాట్లాడాల్సిన అవసరం లేదా? అంటే వీళ్ళు ఎంతవరకు కూడా భారత ప్రభుత్వాన్ని కూల్చాలి, ఆ కూల్చడానికి ఎవరైతే ముందుకొస్తారో వాళ్ళకి సహకరించాలి. అంతేగాని దేశ భద్రత, దేశ సమగ్రత, దేశ ఔన్నత్యం, దేశ పరువు, దేశం మీద కుట్రలు జరుగుతుంటే దాన్ని ఛేదించాలి అని కనీస ఇంకిత జ్ఞానం ఇలాంటివి ఏవీ లేకుండా వ్యవహరిస్తున్న వీళ్ళ తీరుతెన్నులన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఈ హేతువాదులు జంతర్ మంతర్ దగ్గర దాకా పోయిన మేధావులు, ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర కూర్చున్న మహామేధావులు, ఇక ఎర్ర జర్నలిస్టులు సోషల్ మీడియాలోకి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా వీడియోలు తయారు చేస్తూ నేను మాట్లాడాను అని చెప్పి ఆ పిల్లల్ని ఆవిడ ఇలా అంది, ఈ పిల్లల్ని ఇలా అంది అని చెప్పి ఇక పనికి మాలిన పని కట్టుకొని మగధా న్యూస్ ఛానల్ని వీడియోలుగా చేసుకునే పనికి మాలిన బ్యాచ్ గురించి అసలు నేను వాళ్ళ పేర్లు మాట్లాడను, వాళ్ళ ఛానల్ గురించి మాట్లాడను. వాళ్ళు నేను మాట్లాడిన రోజు ఏమన్నారు, అందులో రోహింగ్యాలు ఉన్నారు అని మేము చెప్పాం కదా, ఖలిస్తాన్ ఉగ్రవాద మూకలు ఉన్నారు అని చెప్పాం, లడక్ నుంచి వచ్చిన జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదులు ఉన్నారని 15 రోజుల క్రితమే చెప్పడం జరిగింది. ఆ రోజు వీళ్ళంతా ఏం మాట్లాడారు, అసలు ఈవిడికి మానవత్వం లేదు, ఈవిడ మనిషే కాదు, ఈవిడ ఆడదే కాదు అంటూ కూడా పనికి మాలిన పిల్ల చేష్టలు, పిల్ల కాలువలు, పిల్ల బచ్చాలు అంటాను నేను. ఇలాంటి వాళ్ళందరూ వచ్చి మగధా న్యూస్ మీద పడి ఏడుస్తూ మగధా న్యూస్ ఏం కంటెంట్ ఇస్తుంది, దానికోసం ఏం మాట్లాడాలి అని ఇలా పరాన్న జీవులలాగా పక్క ఛానల్ మీద బతికేలాంటి కొంతమంది పనికి మాలిన బ్యాచ్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. మా ఛానల్లో వాళ్ళ పేర్లు, వాళ్ళ ఛానల్ పేర్లు కూడా రావు. అసలు అవి ఛానళ్ళని, వాళ్ళ జర్నలిస్టులని కూడా నేను ఐడెంటిఫై చేయడం లేదు. ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితత్వంగా నిజాయితీగా చెబుతుంది మగధా న్యూస్. ఆనాడు చెప్పింది ఏదైతే ఉందో ఈ రోజు ఒక్కొక్క ఉగ్ర కుట్ర బయటకు వస్తుంటే ప్రజలే అర్థం చేసుకుంటారు. ఈ రోజు నేను మళ్ళీ చెబుతున్నా, భారతదేశం మీద ప్రేమ ఉన్న ఏ కులమైన, ఏ మతమైన అందరూ కూడా భారతదేశం మీద ప్రేమతో పనిచేయాలి. అదే ఫస్ట్ ఎజెండా ఉండాలి. ఫస్ట్ ఎజెండా దేశం మీద ప్రేమ మాత్రమే. ఆ తర్వాతే ఏదైనా సరే. అది కాకుండా ఎవరున్నా సరే వాళ్ళందరినీ మగధా న్యూస్ ఖచ్చితంగా విమర్శిస్తుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ.